నందిని పంది అని చెప్పటం లేదా పందిని నంది అని చెప్పగలగటంలో చంద్రబాబు నాయుడు గారిని సమర్థించేటటువంటి పచ్చ మీడియా కావచ్చు, లేదా ఇప్పుడు అధికారంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎంత స్థాయిలో ఆరితేరారన్న విషయం నిన్న అసెంబ్లీలో వాలంటీర్ల మీద జరిగినటువంటి చర్చ ద్వారా బహిర్గతం అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెయ్యలేదు. సిపిఎస్ రద్దు ఏదో తెలియక అన్నాను అని చెప్పేసి అన్నాడని చెప్పేసి తెలియని వాడికి రాజకీయాలు ఎందుకు అని ఇష్టం వచ్చినట్లుగా దాని మీద ఏ స్థాయిలో ప్రచారం చేసింది. ఆ సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పకుండా సిపిఎస్ను రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే మరి వాదించి ఉద్యోగుల మెదడులో చొప్పించి ఉద్యోగులను తమ వైపు తిప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వాలంటీర్లను నిండా ముంచేశారు. వాలంటీర్లకి ఏం చెప్పాడు ఆయన ఎన్నికల ముందు? 5,000 ఏ మూలకు వస్తాయి, 5,000 ఇచ్చి గోతాలు మోసేటటువంటి ఉద్యోగం మీరు ఇచ్చేది. చంద్రబాబు నాయుడే గారు కాదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, 5,000 ఏ మూలకి వస్తాయి, మీ జీవితాలు బాగుపరచడం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 10,000 ఇస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తామని చెప్పారు. తీరా 10 నెలలు గడిచిన దాని గురించి ఆ ముచ్చట తేకుండా నిన్న అసెంబ్లీలో చావు కబురు చల్లగా చెప్పారు. ఏం చెప్పారంటే, మేము 10,000 ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం, అయితే అక్కడ వ్యవస్థే లేదు, ఆ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశాడు, రద్దు చేసిన వ్యవస్థకి నేను ఎలా ఇవ్వగలను? ఎంత అన్యాయం అండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల ప్రచార సభలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే పెడతాను అని చెప్పడం జరిగింది. ప్రతి సభలో కూడా ఆ మాటను వాడారు. వాలంటీర్ల వ్యవస్థ మీదే మొదటి ఫైల్ సంతకం పెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అప్పటికి వ్యవస్థ రద్దయినట్టు కాదా? ఆ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తాను అని చెప్తే ఆ వ్యవస్థ అమలులో లేదు అన్న విషయం ఆ రోజున కూటమి నేతలకు తెలియదా? కూటమి నేతలు ఈ రోజున అదేది వీళ్ళకి తెలియనట్టుగా ఆ రోజు సిపిఎస్ రద్దు చేస్తానంటే అంత అమాయకంగా, అంత తెలియకుండా ఎట్లా మాట్లాడాడు అని చెప్పిన వీళ్ళు అంతకన్నా అమాయకంగా ఉన్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పారో కూడా తెలియకుండానే వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేశారా? లేదా వాళ్ళ అసత్యాల్లో ఒక భాగంగా దీన్ని పెట్టుకున్నారా? అసత్యాలనే మాట ఎందుకు వాడుతున్నానంటే 14 లక్షల కోట్ల అప్పులు కామన్గా అందరూ కూడా పురంధేశ్వర్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా చెప్పినటువంటి ఏకైక అసత్య ప్రచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, 14 లక్షల కోట్లు చేశాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్థిక స్థితి చూస్తుంటే భయం వేస్తుంది, సూపర్ 6 హామీలు ఇచ్చాం, భయం వేస్తుందని చెప్పినటువంటి వీళ్ళు శాసనసభ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఆమోదించినటువంటి దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు అందులో సగం కూడా లేవు, 6.5 లక్షల కోట్లు మాత్రమే. అసలు నేరుగా చేసినప్పుడు 3,39,000 కోట్లు మాత్రమే అని చెప్పేసి అంగీకరించారు సభ సాక్షిగా. అంటే వీళ్ళు పథకాలు అమలు చేయాలి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు. వాస్తవాలు చెప్పాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ. అదేవిధంగా వాలంటీర్లందరూ కూడా వాలంటీర్ వ్యవస్థని ముందుగా తోలనాడారు.
గోతాలు మోసేదన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేశారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తుందన్నారు. ఇలా మాట్లాడినటువంటి మీరు ప్రజలకి కరోనా కష్టకాలంలో ప్రజలకు నిజమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని గుర్తించి వాలంటీర్ వ్యవస్థ మీద వ్యతిరేకంగా మాట్లాడితే మరి రాజకీయంగా తమకు కూడా నష్టం జరుగుతుందని గుర్తించి వాలంటీర్లను మేము ఆదుకుంటాం. ఆ రోజుల్లో వాలంటీర్లు రాజీనామా చేశారు. కొంతమంది వైసీపీ వాళ్ళ నాయకుల యొక్క ఆదేశాల మేరకు రాజీనామా చేసిన వాళ్ళని మేము పట్టించుకోం. కానీ వ్యవస్థను కనిపెట్టుకొని ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల జీతం ఇస్తాము, ఆ ఖాళీల్లో కూడా ఫిలప్ చేస్తాం, మంచి వాళ్ళని మళ్ళీ పెడతామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పి నిన్న దగా చేయటం, అసెంబ్లీ సాక్షిగా వ్యవస్థ ఉంటే కదా మేము మేలు చేయటానికి అని చెప్పేసి మాట్లాడటం అనేది ఉందే. ఇంతకన్నా చీటింగ్, ఇంతకన్నా ఇప్పుడు మీరు నిరుద్యోగుల్ని సంతృప్తిపరచడానికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారండి, ఇవ్వలేకపోయారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్నాడా? ఆయన కూడా ఇస్తామని ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామని ఇవ్వలేదు కాబట్టే కదా ఆయన ఓడించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటారు, 1,34,000 ఉద్యోగాలు ఇచ్చినాయి కనపట్టలేదా? సరే, ఆయన ఓడించారు కదా. ఆయన ఓడించిన తర్వాత మీరు ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు 2.5 లక్షల మంది, 2,62,000 మంది వాస్తవంగా ఏ 10-12 మందో లేకపోతే ఒక 20,000 మందో 25,000 మందో రాజీనామాలు చేశారు తప్ప మిగతా వాళ్ళందరూ వ్యవస్థను కనిపెట్టుకునే ఉన్నారు. అదేవిధంగా అందరూ వైసీపీకి ఏమి పనిచేయలే. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలజీకి, వాళ్ళ భావజాలానికి, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ పట్ల ప్రేమ ఉంటే ఆ రాజకీయ పార్టీకే పనిచేశారు. మన నల్లపాడులో మెజారిటీ వాలంటీర్లు వైసీపీ కన్నా జనసేన పార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఆ పార్టీకి పనిచేశారు. మరి వాళ్ళు కూడా ఆశలు పడ్డారు కదా. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వక 2.5 లక్షల మందికి మరి ఏదో ఒక భృతినిస్తున్నటువంటి దానిని నోటికాడి దాన్ని తీసివేయటం కన్నా ఘోరం ఏమన్నా ఉందా? 10,000 ఇస్తామన్నటువంటి మీరు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని నిజాన్ని ఒప్పుకోండి. ఆర్థిక పరిస్థితులు మేము సంపద సృష్టిస్తామని, మేము అట్టర్ ఫ్లాప్ అయ్యామని నిజాన్ని ఒప్పుకోండి. మేము సంపద సృష్టిస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాం, ప్రజలకు అబద్ధాలు చెప్పామని చెప్పేసి అంగీకరించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వ్యవస్థనే లేకుండా చేశాడు, మేము లేనటువంటి వ్యవస్థను ఎలా తీసుకురాగలము అని చెప్పేసి ఇప్పుడు అంటారేంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి వాటిని మీరేమి రద్దు చేయలేదా? అదేవిధంగా మీకు నచ్చిన వాటిని మీరేం పునరుద్ధరించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మీరు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించలేదా? ఇక్కడ వాలంటీర్లు ఏం పాపం చేశారు? వాలంటీర్లకు మీరు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవడానికి మీరు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని సాకుగా చూపటం అనేది మీరు భ్రమల్లో బ్రతకటం కింద వస్తుంది. మేము ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతున్నారు, మేము ఏమి చెప్పినా సరే ప్రజలు మా వైపే ఉన్నారు, మేము ఏమి చెప్పినా సరే డూడు బసవనలాగా తల ఊపుతారు ప్రజలు అనుకుంటే మీరు భ్రమల్లో తేలుతున్నారు, భ్రమల్లో మునిగిపోయారు. మీరు రాబోయే రోజుల్లో పుట్టి మునగటం ఖాయం. నమస్తే.